ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు నేరుగా మద్దతు ప్రకటించిన దేశాలు రెండు. ఆ రెండు దేశాలు ఏవో కాదు, ఒకటి టర్కీ, రెండోది అజర్బైజాన్. పాక్ ఉగ్రవాదానికి అండగా నిలిచి ఆ రెండు దేశాలకు భారతీయులు ఇప్పటికే షాక్ ఇచ్చారు. ఆ రెండు దేశాల్లో పర్యటనలను మానుకున్నారు. భారతీయ సందర్శకుల సంఖ్య ఆ రెండు దేశాల్లో పూర్తిగా పడిపోయింది. అప్పుడు భారతీయులు ఆ రెండు దేశాలకు భారీ షాక్ ఇస్తే ఇప్పుడు భారత్ కోలుకోలేని దెబ్బ కొడుతుంది. టర్కీ, అజర్బైజాన్కు మధ్యలో శక్తివంతమైన యుద్ధ విమానాలను భారత్ దించనుంది. కాకసస్ పర్వతాల్లో ఇప్పుడు కాకరేపుతుంది. అసలు కాకసస్ పర్వతాల్లో భారత్ ఏం చేస్తుంది? అక్కడ ఎందుకు భారత విమానాలను మోహరిస్తుంది? పాకిస్తాన్, టర్కీ, అజర్బైజాన్ మూడు పిట్టలను భారత్ ఒకే దెబ్బతో కొడుతుందా? లెట్స్ వాచ్. టర్కీ, అజర్బైజాన్కు మళ్లీ భారత్ షాక్ తప్పదా? ఆర్మేనియాకు సూపర్ ఫైటర్లను ఢిల్లీ ఇస్తోందా? రాఫెల్ కంటే Su-30 MKIనే బెటరా? ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు బహిరంగంగానే టర్కీ, అజర్బైజాన్ మద్దతునిచ్చాయి. పాక్ ఆ రెండు దేశాలు మద్దతు ఇవ్వడంపై భారతీయులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏటా పెద్ద ఎత్తున భారతీయులు టర్కీ, అజర్బైజాన్లో పర్యటిస్తారు. కానీ పాకిస్తాన్కు మద్దతునిచ్చిన ఆ రెండు దేశాలకు వెళ్లేందుకు ఇప్పుడు నిరాకరిస్తున్నారు. ఆ రెండు దేశాలకు భారతీయ పర్యాటకుల సంఖ్య భారీగా పడిపోయింది. ఒక రకంగా ఆ రెండు దేశాలకు ఇది భారీ షాక్. అయితే ఆ తర్వాత కూడా పాకిస్తాన్తో ఆ రెండు దేశాలు అంటకాగుతున్నాయి. తాజాగా పాకిస్తాన్ నుంచి JF-17 థండర్ బ్లాక్ 3 యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. పాకిస్తాన్తో 40 యుద్ధ విమానాల కోసం $460 కోట్ల విలువైన ఒప్పందానికి అజర్బైజాన్ సంతకం చేసింది. పాకిస్తాన్, చైనా కలిసి తయారు చేసిన యుద్ధ విమానాలు JF-17 థండర్ బ్లాక్ 3. అయితే ఈ మూడు దేశాలకు భారత్ భారీ షాకే ఇస్తోంది. పొరుగునున్న పాకిస్తాన్తో పాటు టర్కీ, అజర్బైజాన్ ఒకే దెబ్బకు పడగొట్టేందుకు ప్లాన్ వేసింది. అంటే ఒకే దెబ్బకు మూడు పిట్టల్ని కొట్టేందుకు సిద్ధమైంది. కాకసస్ పర్వత శ్రేణువుల్లోకి సూపర్ ఫైటర్లను భారత్ దించుతోంది. నిజానికి ఇలా చేయడానికి అజర్బైజానే కారణం. అజర్బైజాన్ JF-17 యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పాక్తో అజర్ చేసుకున్న డీల్తో ఆర్మేనియా ఉలిక్కిపడింది. ఆర్మేనియా, అజర్బైజాన్ మధ్య దశాబ్దాలుగా వైరం కొనసాగుతోంది. పాకిస్తాన్ విక్రయించే JF-17 యుద్ధ విమానాలకు గట్టి పోటీ ఇచ్చే ఫైటర్ జెట్లను భారత్ నుంచి కొనుగోలు చేయాలని ఆర్మేనియా యాక్షన్లోకి దిగింది. అంటే ఆర్మేనియా కూడా ఒకే దెబ్బకు మూడు పిట్టల్ని కొడుతోందన్నమాట. అజర్బైజాన్కు మద్దతునిస్తున్న టర్కీని యుద్ధ విమానాలను నమ్ముతున్న పాకిస్తాన్ దెబ్బ కొడుతోంది. అందుకే భారత్కు చెందిన సూపర్ ఫైటర్లను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతోంది. JF-17కు గట్టి పోటీనిచ్చే యుద్ధ విమానాలు సూపర్ Su-30. భారత్, రష్యా కలిసి తయారు చేసిన సుఖోయ్ Su-30 MKI ఫైటర్ జెట్ కు అప్గ్రేడ్ వర్షన్ ఈ సూపర్ Su-30. వీటితో గగనతలంలో అజర్బైజాన్కు గట్టి పోటీనివ్వొచ్చని ఆర్మేనియా భావిస్తోంది. వైమానిక శక్తి సమతుల్యతను పునరుద్ధరించడానికి భారత యుద్ధ విమానాలే సరైనవిగా ఆర్మేనియా భావిస్తోంది. నిజానికి కొన్నేళ్లుగా ఆర్మేనియాకు అత్యంత విశ్వసనీయ రక్షణ భాగస్వామిగా భారత్ మారింది. భారత్ నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను ఆర్మేనియా కొనుగోలు చేస్తోంది. ఆకాశ్ 1S ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో పాటు శక్తివంతమైన పినాకా రాకెట్ లాంచర్ వ్యవస్థల్ని ఆర్మేనియాకు భారత్ అందించింది. 2022లో భారత్, ఆర్మేనియా మధ్య పలు రక్షణ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందాల్లో పినాకా క్షిపణి లాంచర్ కీలకమైనది. ఇది 2000 కోట్ల రూపాయల ఒప్పందం. దీంతో భారత్లో స్వదేశీ రక్షణ పరిశ్రమకు ఊతమిచ్చింది. ఆర్మేనియా తన సైనిక సామర్థ్యాలను పెంచుకుంది. నిజానికి ఆర్మేనియాకు ఫైటర్ జెట్లు ఇచ్చేందుకు ఫ్రాన్స్ కూడా ముందుకొచ్చింది. ఇటీవలి కాలంలో ఆర్మేనియా, ఫ్రాన్స్ దేశాల మధ్య బంధం బలపడుతోంది. అయితే రాఫెల్ యుద్ధ విమానాలను విక్రయించేందుకు ప్యారిస్ ఆసక్తి చూపింది. అయితే ఆపరేషన్ సింధూర్ సమయంలో రాఫెల్ ఫైటర్ జెట్లను కూల్చినట్టు పాకిస్తాన్ ప్రకటించింది. నిజానికి దీనికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవు. కానీ ఆర్మేనియా మాత్రం అనుమానంగా చూస్తోంది. అందుకే రాఫెల్ బదులు సూపర్ Su-30 యుద్ధ విమానాలే బెటర్ అని ఎరవాన్ భావిస్తోంది. పైగా రాఫెల్ ఫైటర్లతో పోలిస్తే Su-30 ధర కూడా తక్కువే. పైగా నాణ్యమైన ఫైటర్లను భారత్ తయారు చేస్తోంది. అందుకే Su-30 వైపు ఆర్మేనియా మొగ్గు చూపింది. ఇక్కడ భారత్ నుంచి Su-30 యుద్ధ విమానాలు కొనడం వెనుక ఆర్మేనియా మరో ప్లాన్ కూడా ఉంది. ఇప్పటికే రష్యా నుంచి కొనుగోలు చేసిన Su-30 SM యుద్ధ విమానాలు ఆర్మేనియా వద్ద ఉన్నాయి. వాటిని రష్యా, భారత్ మాత్రమే అప్గ్రేడ్ చేయగలవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రష్యా యుద్ధ విమానాలను అందించడం ప్లస్ ఫైటర్స్ ని అప్గ్రేడ్ చేయడం సాధ్యపడదు. అందుకే ఢిల్లీ దిశగా ఎర్వాన్ అడుగులు
రంకెలేస్తోంది. భారత్ నుంచి 12 సూపర్ Su-30 ఫైటర్లను కొనుగోలు చేయాలని ఎర్వాన్ చర్చలు జరుపుతోంది. అదనంగా 4 Su-30 SM ఫైటర్లను అప్గ్రేడ్ చేయాలని ఆర్మేనియా కోరుతోంది. Su-30 ఫైటర్ 4.5 జనరేషన్ కి చెందిన ఫైటర్. Su-30 MKA యుద్ధ విమానం చైనాకు చెందిన JF-17 కంటే శక్తివంతమైనది. నిజానికి JF-17 4.5 జనరేషన్ ఫైటర్ జెట్ అయినా దానికంత సీన్ లేదు. అందుకే పాకిస్తాన్ యుద్ధ విమానాలకు కౌంటర్ గా భారత్ నుంచి Su-30 MKAలను కొనుగోలు చేయాలని ఆర్మేనియా ప్లాన్ చేసింది. $300 కోట్ల భారత్తో ఒప్పందానికి ఆర్మేనియా సిద్ధమైంది. Su-30 MKA ఫైటర్ జెట్ 3000 కిలోమీటర్ల దూరం వరకు యుద్ధంలో పోరాడగలదు. బ్రహ్మోస్ వంటి సూపర్ సోనిక్ మిస్సైళ్లను కూడా ఇది మోసుకెళ్లగలదు. మొత్తం 8 టన్నుల ఆయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం Su-30 MKAకి ఉంది. 1600 కిలోమీటర్ల రేంజ్ పరిధిలోని టార్గెట్లపై ఈ యుద్ధ విమానం దాడి చేయగలదు. భారీ సుదూర ప్రయాణ సామర్థ్యం Su-30 ఫైటర్ కు ఉంది. దీనికి గాల్లోనే ఇంధనం నింపుకునే వసతి కూడా ఉంది. డాగ్ ఫైటింగ్ లో వీటిని మించిన యుద్ధ విమానాలు లేవు. అజర్బైజాన్ కు కౌంటర్ ఇవ్వడానికి ఆర్మేనియాకు Su-30 MKA యుద్ధ విమానాలు అచ్చం అతికినట్టు సరిపోతాయి. అందుకే ఈ యుద్ధ విమానాలకు ఆ దేశం మొగ్గు చూపుతోంది. ప్రస్తుతం నిజానికి ఆర్మేనియా ఎయిర్ ఫోర్స్ చాలా చిన్నది. ఆ దేశ ఎయిర్ ఫోర్స్ లో కేవలం 5000 మంది సైనికులు మాత్రమే ఉన్నారు. యుద్ధ విమానాలు కూడా కేవలం 70 మాత్రమే ఉన్నాయి. ఆర్మేనియా వైమానిక దళం చిన్నదే అయినా ఆ దేశ రక్షణలో వ్యూహాత్మక పాత్రను పోషిస్తోంది. ఆర్మేనియా వద్ద 2019లో కొనుగోలు చేసిన 4 Su-30 SM ఫైటర్లు ఉన్నాయి. Su-30 ఫైటర్లు కాకుండా పాత సోవియట్ కాలం నాటి Su-25 అటాక్ యుద్ధ విమానాలను ఆర్మేనియా నడుపుతోంది. 30కి పైగా హెలికాప్టర్లు, రవాణా, శిక్షణ ఫైటర్లు ఆర్మేనియా వద్ద ఉన్నాయి. రక్షణ వ్యవస్థలు కూడా ఆకాశ్ 1 వచ్చిన తర్వాతే ఆర్మేనియా ఆధునికంగా మారింది. ఇప్పుడు తమ ఎయిర్ ఫోర్స్ ను ఆధునీకరించాల్సిన సమయం వచ్చిందని ఆర్మేనియా భావిస్తోంది. అందుకు భారత్ సాయం కోరుతోంది. భారత్ కూడా ఆర్మేనియాకు ఆయుధాలను, యుద్ధ విమానాలను ఇచ్చేందుకు ఆసక్తి చూపుతోంది. సో త్వరలోనే ఆర్మేనియా డీల్ కుదిరే అవకాశం ఉంది. ఆర్మేనియా, భారత్ కలిసి 3 పిచ్చి దేశాలకు చెక్ పెడుతున్నాయి.